వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అశోక్. ఈరోజు వీ డ్రాయింగ్ గీసి వీ రియాక్షన్ ఎలా అడుగుతుందో. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్, నేను ఈ డ్రాయింగ్ ఒకటే గీయట్లేదు. వీడు ఎన్టీఆర్కి డై హార్డ్ ఫ్యాన్. సో ఎన్టీఆర్ గారితో ఒక ఫోటో దినట్టయితే డ్రాయింగ్ గీస్తున్నా. దీనికోసం గూగుల్ నుంచి ఎన్టీఆర్ గారి ఫోటో ఒకటి తీసుకున్నా. ఇది మా ఫ్రెండ్ ఫోటో. ఈ రెండింటిని స్నాప్సీల్ ఎడిట్ చేసి ఒకే ఫోన్ ఉన్నట్టు చేశా. కోర్స్ క్వాలిటీ అది రాలేదు, పర్లేదు, మనం డ్రాయింగ్లో మేనేజ్ చేద్దాం. ఇప్పుడైతే ఇది డ్రాయింగ్ ఇద్దాం. లెట్స్ గో. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే హలో, ఐఎమ్ అరుణ్, ఐఎమ్ ఆర్టిస్ట్. మన ఛానల్ అయితే డ్రాయింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంటుంది. మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేబీ మీకు ఇది నెక్స్ట్ వీడియోకి పనికి వస్తుంది. అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోవచ్చింది, కానీ ఫైనల్ అవుట్పుట్ లాస్ట్లో చూద్దాం, ఫీల్ బాగుంటుంది. ఇప్పుడైతే వెళ్ళి ఈ డ్రాయింగ్ ఫ్రేమ్ కట్టిద్దాం. లెట్స్ గో. హలో హలో, చెప్పు మామా. ఎక్కడ మావా? తిమ్మాడిపల్లి. మా ఇంటి దాకా వస్తావా? ఏం కథ? బయటికి పోదామని. ఏం ఇటు పడింది మామా, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. నాతోటి? ఏం కథ? ఏం కథ? ఏదో ఉందే. రా, బయటికి వెళ్దాం రా. సరే సరే, వచ్చండా. ఆహా, చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. నీకే గిఫ్ట్ మామా. చింపేరా, ఇంకేంది? చింపే చింపే. నమ్మలేరు ఎవరు కూడా చూస్తే. హైలైట్ మావా. అదిరిపోయింది మావా. రామ్ పాస్లా. సూపర్ రా, నిజంగా రా. నేను నమ్మలేదు అసలు. నేను ఏదనుకున్నా ఇంకోటి ఏదనుకున్నారా? నేను అనుకున్నాను కూడా ఇంకోటి అనుకున్నా. సర్ప్రైజ్ అంటే నేను ఇంకా ఎవరో ఉందని అనుకున్నా, కానీ డైరెక్ట్ అసలు. ఓకేనా? రాంపు మామా, రాంపు అసలు. ఇది నేనేనా? ఇంకేం పక్కన అందులో అమ్మా పడవా. నేను 10,000 పెట్టినా కూడా దొరక మామా. ఖర్చు వ్యాపారం. మా ఫోన్ పట్టుకుంటే ఒక అగ్గించుకుంటా గట్టిగా. కొంచెం మాట్లాడుతుంది కొంచెం సన్నంగా అయింది, కానీ అదేం కాదు. కానీ ఆ టెంపర్ సింబల్ అంతే ఉండదులే. ఎంత కదా
ఇది వచ్చి ఆడ దిగింది కదా. దుమ్ము ర్యాంప్ అసలు ఏం చేసుకున్నాను, ఇది చేసుకున్నాను కదా, పండగ చేసుకోవచ్చు. ఎంజాయ్ పర్సెంట్ అంటే అది మనం అన్న పక్కన అవ్వాలంటే కష్టమే కానీ అనాలంటే అన్నపక్కన ఫోటో దిగాలంటే మనం ఈ జన్మకి జరిగే పని కాదులే కానీ అందుకే డ్రాయింగ్ తీసుకున్నావా? అది మాత్రం వాస్తవే. అమ్మా ఏదనుకున్నావు? అది అనుకున్నావా? పెళ్లి ఫోటో అనుకున్నావా? తెలుసుకుంటాను అనుకున్నా. నువ్వు 100% అదే అనుకున్నా. అందుకే అది చెప్పకూడదు. అసలు చెప్తే ఇష్టపడితేనే నీకు అసలు స్నేహితులు తీసుకొని గమ్ము ఉండదు. ఇది క్లైమేట్ కూడా బాగుంది వీడియో.